బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, సెక్రటరీలు, హెచ్ఓడీలు, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి అంశాలపై మంత్రులకు, అధికారులకు చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అటు ముఖ్య కార్యదర్శులు, అలాగే సెక్రటరీ, హెచ్ఓడి, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి సంబంధించి ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది మల్లికార్జున్? ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కూడా మంత్రులు, అలాగే ప్రధాన కార్యదర్శులు, దాంతోపాటు కార్యదర్శులు, శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలు, అలాగే పోలీసు అధికారులతో కూడా సమీక్ష సమావేశాన్ని చంద్రబాబు నాయుడు నిర్వహిస్తూ ఉన్నారు. 5th బ్లాక్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ ఏదైతే ఉందో ఆ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లోని ఈ సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు దాటి ఉన్న కదా ఇప్పటి వరకు అధికారులు పాత ప్రభుత్వానికి సంబంధించిన వాసన ఇంకా పోలేదనే భావనలో కూడా ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఫైనాన్స్కు సంబంధించి ఆర్థిక అసలు పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో అనే విషయం పైన, అలాగే డిపార్ట్మెంట్కు సంబంధించి అసలు ఆర్థిక సమస్య నుంచి ఏదైతే డిపార్ట్మెంట్లో జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే బిల్లులు తీసుకున్న విషయంలో కానీ, అలాగే బిల్లులు కేటాయింపు విషయంలో కానీ, పెండింగ్లో ఉన్న బిల్లుల విషయం కానీ, అలాగే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బిల్లులు చెల్లింపు విషయంలో మొత్తం కూడా ఎన్ని వివరాలను ఇవ్వాలంటూ కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే 2 దఫాలుగా కూడా కార్యదర్శులకు కానీ, డిపార్ట్మెంట్ హెచ్ఓడీలకు కానీ లేఖలు పంపించడం జరిగింది. ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కూడా వివరాలు అనేది ఆర్థిక శాఖకు ఇప్పటివరకు కూడా పంపించిన దాఖలాలు లేవు. దీనిపై కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అట్లాగే ఆ శాఖకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా దీని మీద అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికారులు పాత ప్రభుత్వ వాసనలు పోలదనే భావన పైన కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అందుకోసమే ఈరోజు కీలక సమావేశాన్ని ఆయన కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ కీలక సమావేశంలో కూడా ప్రధానంగా ఏదైతే గతంలో ఉన్న ఈ 5 సంవత్సరాల పాటు 2019 నుంచి 24 5 సంవత్సరాల పాటు 2024 5 సంవత్సరాల పాటు కూడా ఈ అసలు శాఖల్లో ఏం జరిగింది, శాఖలకు సంబంధించి ఎలాంటి చెల్లింపులు చేశారు, అలాగే ఆ శాఖలకు సంబంధించిన నిధులు ఎట్లా డైవర్ట్ చేశారు, ఏ శాఖలకు తరలించారనే విషయాలపై కూడా సుదీర్ఘమైన విషయాలను, అలాగే లోతుగా ఉన్న విషయాలను మొత్తాన్ని కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే అవకతవకలు ఏం జరిగినాయి అనే విషయాలపై కూడా సుదీర్ఘంగా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపై కూడా కంపల్సరీగా అధికారులు అనేది కంపల్సరీగా సహకరించాల్సిన విషయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారుల కోఆపరేషన్ అనేది ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ విషయాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా అధికారులకు విషయాలను వివరించబోతా ఉన్నారు. దానిపై తగ్గట్టుగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఎలా ఫంక్షన్ చేయాలి, ప్రభుత్వం విషయాలకు సంబంధించి అధికారులు ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించాలనే విషయాలపై కూడా సుదీర్ఘంగా అధికారులకు అయితే వివరించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 2వ నెల గడుస్తానికి వస్తున్నప్పటికీ కూడా అధికారులు మదనపల్లి ఘటనను చూసుకున్నా కూడా అక్కడ ఉన్న అధికారుల సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు కూడా ఆ పాత ప్రభుత్వ వాసనలు పోగొట్టుకోలేకపోతున్నారు. కాబట్టి దానికి సుదీర్ఘంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. దానికి సంబంధించి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఫంక్షనింగ్ చేయాలి, ఎలా పనిచేయాలనే విషయాలపై కూడా అధికారులు కింద స్థాయి అధికారుల వరకు సూచనలు అయితే చంద్రబాబు నాయుడు జారీ చేయబోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న.